మీకు తక్కువ శాలరీ అని బాధపడుతున్నారా? మీకొచ్చే తక్కువ శాలరీలో పొదుపు చేయలేకపోతున్నారా? అయితే నేను చెప్పే ఈ ఐడియాతో మీరు నెలకి 10,000 వరకు సేవ్ చేయొచ్చు. నమ్మబుద్ధి కావట్లేదు కదా! అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. చివరి వరకు చూడండి. వెల్కమ్ టు సిఎస్డి లైఫ్ బూస్ట్. బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. డబ్బు 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 ధనం మూలం ఇదం జగత్. డబ్బే అన్నిటికీ మూలము. డబ్బుంటేనే ఈ సమాజంలో విలువ, గౌరవము. డబ్బుంటేనే పలకరింపులు, చుట్టాలు అన్నిటికీ డబ్బు కావాలి. మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం డబ్బు సంపాదించడం కంటే దాన్ని సేవ్ చేయడం కష్టం. సేవ్ చేసిన దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ఇంకా కష్టం. ఈరోజు గడిచిపోతుందిలే, రేపటి గురించి తర్వాత చూద్దాంలే అనుకున్నాం అనుకోండి, తీరా ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం డబ్బు కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే కనుక మనం సేవ్ చేసుకొని ఉంటే ముందే, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ సేవ్ చేసుకున్న మనీనే మనల్ని కాపాడుతుంది కదా. ఒకసారి చీమను చూడండి, అది వర్షాకాలంలో బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సో అందుకోసము వర్షాకాలం రాకముందు నుంచే చీమ కష్టపడి రోజంతా ఫుడ్ అంతా సేకరించుకొని తన గూట్లో దాచిపెట్టుకుంటుంది. వర్షాకాలం వచ్చిన వెంటనే చీమ హ్యాపీగా తను పోగు చేసుకున్న ఫుడ్డును తింటూ వర్షాకాలం అంతా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంది. సో మనం కూడా చీమలాగా ముందు చూపుతో ఆలోచించి సేవ్ చేసుకుంటే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఈజీగా బయటకు రావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండొచ్చు. కరోనా లాంటి పెద్ద సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం సేవ్ చేసుకున్న మనీనే మనకు ఉపయోగపడుతుంది. కరోనా టైంలో చాలామంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే ఎవ్వరము కొన్ని నెలల పాటు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో అందరి ఆదాయాలు ఆగిపోయాయి. అలాంటి టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనము మన సంపాదనతో సంబంధం లేకుండా మనీని సేవ్ చేయాలి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళు సేవ్ చేస్తారు, నాదేముంది, నాకు తక్కువ శాలరీ వస్తుంది, నేను ఎలా సేవ్ చేయగలను అని ఆలోచిస్తారు. కానీ ఆలోచన చాలా తప్పు. ఎందుకంటే పొదుపు చేయడానికి సంపాదనకి ఎటువంటి సంబంధము లేదు. మీరు ఎంతైనా సరే సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. తక్కువ సంపాదించే వారి కంటే తక్కువ పొదుపు చేసేవారు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు పడతారు. మీరు కూడా మీ లైఫ్లో చాలామందిని చూస్తుంటారు. నెలకు ₹1,00,000 సంపాదిస్తూ కూడా మంత్ ఎండ్ వచ్చేసరికి వేరే వాళ్ళ దగ్గర, అంటే తక్కువ శాలరీలు తీసుకునే వాళ్ళ దగ్గర మనీని అప్పుగా తీసుకుంటూ ఉంటుంటారు. ఆ తక్కువ మనీ వచ్చే వాళ్ళే చాలామంది చీటీలు కడుతూ, బ్యాంక్ డిపాజిట్లు చేస్తూ, అయ్యో నాకు తక్కువ శాలరీ వస్తుంది, సేవ్ చేసుకోవాలని కన్సిస్టెంట్గా సేవ్ చేస్తూ ఫైనల్గా నెల తిరిగేసరికి ఎక్కువ సంపాదించే వారి కంటే తక్కువ సంపాదించే వారి దగ్గరే ఎక్కువ మనీ ఉంటుంది. సో మనము ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత మనీ మన దగ్గర ఉంది అనేదే ఇంపార్టెంట్. అయితే చాలామంది డబ్బులు సేవ్ చేస్తారు, కానీ కన్సిస్టెంట్గా చేయరు. మనం సేవ్ చేసుకున్న మనీని ఎప్పుడోకప్పుడు తీస్తాము, మళ్ళీ అంత కాడికి సేవ్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో అసలు సేవింగ్ చేయడమే మానేస్తారు. అలా కాకుండా సేవింగ్ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. నేను చెప్పే ఈ 4 పద్ధతుల ద్వారా మనీని మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. వీటిని మెథడ్స్ అనే కంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని సేవ్ చేద్దాము. అయితే ఆ 4 ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. 100 డేస్ ఛాలెంజ్. ఈ 100 డేస్ ఛాలెంజ్లో ఏంటంటే, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని 1 నుంచి 100 వరకు నెంబర్స్ వేసుకొని పెట్టుకోండి. అంటే ఇవి 100 డేస్ అనమాట. ఈ రోజు నుంచి మీరు మనీ స్టార్ట్ చేస్తుంటే ఇది ఫస్ట్ డే. ఫస్ట్ డే రోజు తక్కువ సంపాదిస్తున్నాం కదా, ఎక్కువ సేవ్ చేయలేని అనుకుంటున్నారు కదా, సో ₹1 మాత్రమే సేవ్ చేయండి ఫస్ట్ డే. సెకండ్ డే ₹2, థర్డ్ డే ₹3, అలా 100వ రోజు వచ్చేసరికి ₹100. ఇలా 100 రోజులు సేవ్ చేసుకోండి. ఇలా 100 రోజులు మీరు సేవ్ చేస్తూ వచ్చారు. సో మొత్తం ఈ 100 రోజులకి ఎంత అమౌంట్ సేవ్ చేసి ఉంటారు? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చాలామంది ఈ నెంబర్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మనం రోజు ₹1నే, సెకండ్ డే ₹2, మహా అయితే 100వ రోజు ₹100 మాత్రమే సేవ్ చేసాము. మహా అయితే ఎంత సేవ్ చేసి ఉంటాము, 100లోనే అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు కదా. కానే కాదు.
మీరు అక్షరాల ఈ ఛాలెంజ్లో 5050 రూపీస్ సేవ్ చేసుంటారు. సో అర్థమైందా ఇప్పటికైనా సేవింగ్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో. సో ఈ 100 డేస్ ఛాలెంజ్లో మీరు 5050 వరకు మనీ సేవ్ చేస్తారు. సెకండ్ మెథడ్ క్యాలెండర్ సేవింగ్స్ మెథడ్. ఈ క్యాలెండర్ సేవింగ్స్ మెథడ్లో ఫస్ట్ మీరు ఒక క్యాలెండర్ తీసుకొని ఆ క్యాలెండర్లో 1 to 30 వరకు డేట్స్ ఉంటాయి కదా. సో సేవింగ్స్ స్టార్ట్ చేయండి. ఇందులో ఈరోజు కనుక ఫస్ట్ డేట్ అనుకోండి, ఫస్ట్ డేట్ ఉంటే 10 రూపీస్ సేవ్ చేయండి. సెకండ్ డేట్ అయితే 20 రూపీస్, 10th డేట్ అయితే 100 రూపీస్. అలా 30 డేస్ వరకు సేవ్ చేయండి. అంటే ఈరోజు డేట్ ఎంతో దాన్ని 10తో మల్టిపుల్ చేసి క్యాలెండర్ 30 డేస్ ఉంటాయి కదా, ఆ 30 డేస్ వరకు 10 మల్టిపుల్ చేసుకుంటూ డేట్కి సేవ్ చేయండి. అంటే ఫస్ట్ డే 10 రూపీస్, సెకండ్ డే 20 రూపీస్, థర్డ్ డే 30 రూపీస్, 30th డే 300 రూపీస్. అలా 10 మల్టిపుల్స్ని సేవ్ చేసుకుంటూ ఉండండి. అయితే ఈ మెథడ్ ద్వారా మీరు ఒక 10 మల్టిపుల్స్గా సేవ్ చేసుకుంటూ వస్తే ఒక 30 డేస్లో మీరు 4650 వరకు సేవ్ చేయొచ్చు. థర్డ్ మెథడ్ వచ్చేసి ఫిక్స్డ్ సేవింగ్స్ మెథడ్. ఈ ఫిక్స్డ్ సేవింగ్స్ మెథడ్లో మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ టైంలో సేవ్ చేస్తూ ఉండాలి. అంటే టార్గెట్ పెట్టుకోవాలి, డైలీ ఇంత మనీ సేవ్ చేస్తాను, లేకపోతే వీక్లీ సేవ్ చేస్తాను, మంత్లీ సేవ్ చేస్తాను అని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనుకోవాలి. అంటే ఒక 100 రూపీస్ సేవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, వారానికి ఒక రోజు. సో నేను చెప్పే మీకు బెస్ట్ డే ఏంటంటే, మన ఇండియాలో ప్రతి ఒక్కరూ శుక్రవారాన్ని మంచి లక్కీ డేగా భావిస్తారు, ఒక లక్ష్మీ వారంగా భావిస్తారు. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్రైడే రోజున కనుక నేను ఒక 100 రూపీస్ సేవ్ చేస్తాను అని మీరు ఛాలెంజ్గా తీసుకోండి. అలా ప్రతి ఫ్రైడే సేవ్ చేసుకుంటూ వస్తే మీకు 1 ఇయర్లో 5200 అమౌంట్ అనేది ఖచ్చితంగా సేవ్ చేస్తారు. ఎందుకంటే మొత్తం 52 వీక్స్ ఉంటాయి కదా, 52 × 100 5200 వరకు సేవ్ చేస్తారు. సో ఇలా మీరు ఫ్రైడేనే అవసరం లేదు, నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. సో మీకు ఏదైతే లక్కీ డే అనుకుంటారో ఆ డే సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అది వారానికి, నెలకి, డేకి మీ స్తోమతను బట్టి మీ ఇష్టం, మీరు ఎంత సేవ్ చేసుకోగలుగుతారో దాన్ని బట్టి సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి వేరియబుల్ సేవింగ్స్ మెథడ్. ఈ వేరియబుల్ సేవింగ్స్ మెథడ్ అనేది మనకి చాలా బాగా తెలిసిన మెథడ్. మన పాతకాలంలో నుంచి పాటిస్తూ ఉండొచ్చు, ఎవరో ఒకరిని చూసి ఉండొచ్చు, లేదా మనమే సేవ్ చేస్తూ ఉండొచ్చు. ఇదేనండి డిబ్బీ సేవింగ్స్ మెథడ్. అందులో మనము ఒక హుండీ తీసుకొని మన ఇష్టం వచ్చిన మనీ, దీనికి టైం అవసరం లేదు, డబ్బుతో పని లేదు, మన దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు తీసి దానిలో వేయచ్చు. మీ హస్బెండ్ జేబులో నుంచి ఒక 5 రూపీస్ ఉన్నాయి అనుకోండి, తీసి వేసేసేయండి హుండీలో. అలా ఎప్పుడు మనీ ఉంటే ఒక షాప్కి వెళ్ళారనుకోండి, ఏదన్నా పర్చేజ్ చేశారనుకోండి, చేంజ్ ఇస్తారు కదా, ఆ చేంజ్ తీసుకొని వేసేయండి. ఇలా ఎంత మనీ సేవ్ చేస్తారు, ఎంత టైము, దీనికి సంబంధం లేదు. ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు, ఎంత ఉంటే అంత దీనిలో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ వేరియబుల్ సేవింగ్స్ మెథడ్ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఎంత మనీ సేవ్ చేస్తున్నామో తెలీదు, ఎప్పుడు సేవ్ చేస్తున్నామో తెలీదు, ఎంతవరకు సేవ్ చేస్తామో తెలీదు. కానీ సో ఒక ఎక్సైట్మెంట్, ఎంత మనీ ఉంటుందన్న ఎక్సైట్మెంట్తో సేవ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ పైన చెప్పిన ఈ మెథడ్స్ అన్నిట్లో కనీసం ఏ 2 అయినా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కనీసం 2 కాకపోయినా కనీసం ఒక మెథడ్ అయినా ఫాలో అవ్వండి. అయితే ఇలా సేవ్ చేసుకున్న మనీని ఏం చేయాలో రాబోయే వీడియోల్లో చూద్దాము. అయితే ఇందులో మీరు ఏ మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నారు, లేకపోతే ఆల్రెడీ ఏదన్నా ఈ 4 కాకుండా వేరే మెథడ్ ఏమన్నా ఫాలో అవుతున్నారా, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే, కనీసం కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.